చంద్రగ్రహణం తర్వాత మేషరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు రాబోతూ ఉన్నాయి. వెంటనే ఈ వీడియో చూడండి. మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతూ ఉన్నాయి. ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తుంది. అయితే మేషరాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ గ్రహణం తర్వాత మేషరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాము. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు తెలుస్తుంది. ఈ వీడియోలో చంద్రగ్రహణం తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశిలో గ్రహణం ఏర్పడటం అనేది మామూలు విషయం కాదు. ఈ గ్రహణం వల్ల మేషరాశి వారి జీవితంలో కొన్ని సంఘటనలు అయితే తప్పకుండా జరుగుతాయి. చంద్రగ్రహణం మేషరాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ముందు అసలు మేషరాశి వారి వ్యక్తిత్వము, వారి బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోవటం చాలా ముఖ్యం. మేషరాశి రాశి చక్రంలో మొదటిది. దీనికి అధిపతి కుజుడు. కుజుడు గ్రహాల సైన్యాధిపతి. ధైర్యానికి, పరాక్రమానికి, శక్తికి, కోపానికి, భూమికి, సోదరులకు కుజుడు కారకుడు. ఈ లక్షణాలన్నీ మేషరాశి వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మేషరాశి వారు పుట్టుకతోనే నాయకులు. ఎక్కడ ఉన్నా తమ ఉనికిని చాటుకుంటారు. ఒక సమూహాన్ని ముందుకు నడిపించే సత్తా వీరికి ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. భయం అనేది వీరి నిఘంటువులో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. సవాళ్లను స్వీకరించడంలో వీరు ముందుంటారు. కుజుడి ప్రభావం వల్ల వీరికి ముక్కు మీద కోపం ఉంటుంది. ప్రతిదీ వేగంగా జరిగిపోవాలి అనుకుంటూ ఉంటారు. ఓపిక, సహనం వీరికి కొంచెం తక్కువ. చిన్న విషయాలకే అసహనానికి గురి అవుతూ ఉంటారు. ఎదురుల కింద పని చేయడానికి ఇష్టపడరు. సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛను అమితంగా ప్రేమిస్తారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడడం వీరికి చేత కాదు. ఏ విషయాన్నైనా ముఖం మీదే సూటిగా చెప్పేస్తారు. ఇది కొన్నిసార్లు ఇబ్బందులకు దారితీయవచ్చు. వీరిలో ఒక చిన్న పిల్లల వంటి అమాయకత్వము, ఉత్సాహము ఎప్పుడూ ఉంటుంది. ఎంత వయసు వచ్చినా వీరిలోని ఆ శక్తి, ఉత్సాహం తగ్గదు. ఈ స్వభావాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు చంద్రగ్రహణం తర్వాత వీరి జీవితం ఎలా మలుపు తిరగబోతుందో తెలుసుకుందాము. చంద్రగ్రహణం తర్వాత మేషరాశి వారి జీవితంలో రాబోయే ఊహించని మార్పులు. గ్రహణ ప్రభావం మేషరాశి జాతకుల ఆర్థిక జీవితంపై చాలా మిశ్రమంగా, ఇంకా చెప్పాలంటే నాటకీయంగా ఉండబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం మీ రాశికి 11వ స్థానంలో ఏర్పడబోతోంది. 11వ స్థానాన్ని లాభస్థానం అంటారు. ఇక్కడ గ్రహణం ఏర్పడటం అనేది ఊహించని ఆర్థిక ప్రయోజనాలకు సంకేతం. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందవచ్చు. లాటరీలు, స్పెక్యులేషన్ అంటే షేర్ మార్కెట్ వంటివి అయితే జాగ్రత్త అవసరం. లేదా వారసత్వంగా రావాల్సిన ఆస్తి హఠాత్తుగా మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు ఎవరికైనా సహాయం చేసి మర్చిపోయి ఉండవచ్చు. ఎలాంటి వారి నుండి మీకు ఇప్పుడు ఆర్థిక సహాయం అందవచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, సర్జికల్ పరికరాలు, క్రీడా వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు చేసే మేషరాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. రాహువు ప్రభావం వల్ల విదేశీ సంబంధిత వ్యాపారాలలో ఉన్నవారికి భారీ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరగటము, ప్రమోషన్ రావటం లేదా మంచి బోనస్ అందటం వంటివి జరగవచ్చు. మీపై అధికారులు మీ పనిని గుర్తించి మీకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. లాభస్థానంలో గ్రహణం ఏర్పడినప్పుడు ఎంత వేగంగా డబ్బు వస్తుందో అంతే వేగంగా ఖర్చయ్యే ప్రమాదం కూడా ఉంది. చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి ఈ సమయంలో మీరు భావోద్వేగంతో అనవసరమైన వస్తువుల మీద, విలాసాల మీద ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు చేతికి అందినప్పుడు పొదుపుపై దృష్టి పెట్టడం చాలా అవసరం. వచ్చిన ప్రతి రూపాయిని సరైన ప్రణాళికలతో పెట్టుబడిగా మార్చుకుంటే మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నట్లే. కొన్నిసార్లు వస్తువులు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి కెరియర్కు ఈ గ్రహణం ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది.
కుజుడి శక్తి రాహువు ఆకస్మిక కలయిక వల్ల మీ వృత్తి జీవితంలో వేగవంతమైన మార్పులు సంభవిస్తాయి. రాజకీయాలలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. ప్రజలలో మీ పలుకుబడి, గౌరవము పెరుగుతాయి. కార్యాలయాల్లో మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు లేదా మీ ఎదుగుదలను ఓర్వలేని వారు ఇకపై మీ దారికి రారు. వారి కుట్రల నుండి మీరు సులభంగా బయటపడతారు. మీ పనితీరుతో వారిని నిశ్శబ్దులను చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే బలమైన అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించిన రంగం నుండి లేదా ఒక పెద్ద కంపెనీ నుండి మీకు ఆఫర్ రావచ్చు. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందుతుంది. కళలు, మీడియా, రచన వంటి సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు, మీ పనితనం ఉన్నతాధికారులను, ప్రజలను ఆకట్టుకుంటాయి. అయితే ఈ సానుకూల మార్పులతో పాటు పని ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టుల వల్ల మీరు ఇంటిని, వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోలేని పరిస్థితి రావచ్చు. కాబట్టి వృత్తి జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యం పాటించడం నేర్చుకోవాలి. ఆరోగ్యపరంగా మేషరాశి వారికి ఇది ఒక మిశ్రమ కాలం. కుజుడు శారీరక శక్తికి ప్రతీక. గ్రహణం తర్వాత మీలో నూతన శక్తి పొంగుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు త్వరగా కోలుకుంటారు. మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతవుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. సరైన వైద్యము, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు. మీలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. క్రీడలలో, ఫిట్నెస్ కార్యకలాపాలలో పాల్గొనడానికి ఇది సరైన సమయం. మీ ఉత్సాహము, చురుకుదనం అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అయితే కుజుడు, రాహువుల కలయిక మీలో కోపాన్ని, ఆవేశాన్ని, చిరాకును పెంచుతుంది. చిన్న విషయాలకే అతిగా స్పందించే అవకాశం ఉంది. ఇది రక్తపోటు అంటే బీపీ వంటి సమస్యలకు దారితీయవచ్చు. తలనొప్పి, మెదడుకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. కుజుడు వాహనాలకు కూడా కారకుడు కాబట్టి ఈ సమయంలో వాహనాలను నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వేగం కన్నా ప్రాణం ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. అగ్ని, విద్యుత్ పరికరాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానము, యోగా, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవటం చాలా ఉత్తమం. గ్రహణ ప్రభావం మీ సంబంధాలపై కూడా తీవ్రంగా ఉంటుంది. చంద్రుడు భావోద్వేగాలకు అధిపతి కాబట్టి ఈ సమయంలో మీ సంబంధాల్లో లోతైన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమలో ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన సమయం. మీ బంధం మరింత బలపడుతుంది. పెళ్లి చేసుకోవడానికి ఇది అనుకూలమైన కాలం. ఒంటరిగా ఉన్న వారి జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. వివాహితుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించటం అవసరం. అయితే మేషరాశి వారు సూటిగా మాట్లాడే తత్వం, గ్రహణం వల్ల పెరిగే కోపం కొన్నిసార్లు అపార్థాలకు దారితీయవచ్చు. మీ మాటల వల్ల మీ ఆప్తులు నొచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరితో మాట్లాడినా, ముఖ్యంగా మీ భాగస్వామితో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపికగా, ప్రేమగా వ్యవహరించండి. 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. చంద్రగ్రహణం వల్ల కలిగే ఏవైనా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని సానుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి. గ్రహణం సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం ఉత్తమం. మేషరాశి వారికి కుజుడు, హనుమంతుడు ఆరాధ్య దైవాలు. గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దీంతో పాటు ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి మీ శక్తి కొలది దానం చేయటం చాలా ముఖ్యం. మేషరాశి వారు గోధుమలు, కందిపప్పు, ఎర్రటి వస్త్రాలు, బెల్లము, ఎర్రచందనము వంటివి దానం చేయటం వల్ల కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. పేదలకు, అవసరమైన వారికి అన్నదానం చేయటం శ్రేయస్కరం. గ్రహణ సమయంలో ధ్యానం చేయటం వల్ల మీ మనసులోని ప్రతికూల ఆలోచనలు, భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. గ్రహణానికి ముందు, తర్వాత పుష్కలంగా నీరు త్రాగండి. ఇది మీ శరీరాన్ని, మనసును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మేషరాశి వారికి ఈ స్త్రీ వల్ల అదృష్టం పడుతుంది. ఆమె ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆమెను వదులుకోకండి. మేషరాశి వారు, ఈ మధ్య మీ లైఫ్ ఎలా ఉంది? ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి కదా. అరే, మన బతుకి ఇంతేనా, ఎప్పుడు చూసినా కష్టాలేనా అని చాలాసార్లు ఫీల్ అయి ఉంటారు.
జాబ్లో కష్టపడినా పేరు రాదు. బిజినెస్లో ఎంత పెట్టుబడి పెట్టినా లాభాలు కనబడవు. ఇంట్లో చూస్తే చిన్న చిన్న విషయాలకే గొడవలు. అసలు మన టైం బాగోలేదురా బాబు అనుకుంటూ ఉన్నారు కదా. అయితే ఇక మీరేం కంగారు పడకండి. మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ జీవితం మొత్తం ఒక అద్భుతంలా మారబోతోంది. ఇదంతా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? మీ లైఫ్లోకి ఒక స్త్రీ అడుగు పెట్టబోతోంది. ఆమె దీవెన, ఆమె సపోర్టుతో మీ తలరాతే మారబోతుంది. ఇంతకీ ఆవిడ ఎవరు? మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జాతకాన్ని మార్చుకోబోతూ ఉన్నారు. ఆమె సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ వీరి జీవితంలోని ప్రతికూలతలను పారద్రోలి ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతుంది. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో ఊహించని ధనలాభాన్ని పొందబోతూ ఉన్నారు. చాలా కాలంగా కోర్టులో నలుగుతున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అంది మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలపడుతుంది. ఆగిపోయిన డబ్బు, రావలసిన బాకీలు అన్నీ వాటంతటా అవే వచ్చి పడతాయి. వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ స్త్రీ ప్రోత్సాహంతో, అండదండలతో అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలోనే వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైన ఫలితాలను, లాభాలను గడిస్తారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతూ ఉన్నారు. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని పై అధికారులు ఇప్పుడు మీ పనితీరుకు ముగ్ధులై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి మీ తలుపు తడుతుంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగటము, జీవితం పెరగటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు బదిలీ అయ్యే యోగం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగంతో పాటు సొంత ఊరిలోని వ్యవసాయం, ఇతర ఆస్తులను కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయం సంపాదించే అవకాశం లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వ్యాపార రంగంలో అప్రతిగతమైన విజయాన్ని సాధిస్తారు. ఈ స్త్రీ మీ వ్యాపారంలోనికి అడుగుపెట్టిన క్షణం నుండే లాభాల బాట పడతారు. ఆమె ఇచ్చే సలహాలు, ఆమె నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇంతకాలం ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె నమ్మకమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతలను తీసుకోవటంతో మీరు పూర్తి మనశ్శాంతితో కొత్త బ్రాంచీలు తెరవటం, కొత్త మార్కెట్లోనికి ప్రవేశించటం వంటివి చేయగలుగుతారు. రాశివారు ఈ స్త్రీ రాకతో కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతారు. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ స్థానం సుస్థిరమవుతుంది. అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషము వెల్లివిరుస్తాయి. ఇన్ని శుభాలను తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆమె మీ జీవితంలోనికి ఊహించని రూపంలో ప్రవేశిస్తుంది. వివాహమైన ఈ రాశి వారికి ఆ అదృష్ట దేవత మరెవరో కాదు, వారి జీవిత భాగస్వామియే. మీ భార్య మీ వృత్తి జీవితంలోనికి అడుగు పెట్టడంతో ఈ అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ఇంటి బాధ్యతలకే పరిమితమైన ఆమె మీ వ్యాపారంలో మీకు చేయూతనివ్వడానికి ముందుకు రావచ్చు. లేదా ఆమె చేస్తున్న పనిని వదిలి మీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ రాశివారు ఈ స్త్రీ అనగా భార్య రాకతో వారి శక్తిని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఆమె రాకతో మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆమె మీకు కేవలం భార్యగానే కాక ఒక మార్గదర్శిగా, ఒక అదృష్ట దేవతగా నిలుస్తుంది. వివాహం కాని ఈ రాశి యువకులకు ఈ స్త్రీ మీ జీవితంలోనికి ప్రేమ రూపంలో అడుగుపెడుతుంది. ఆమె మీకు రాబోయే లేదా కాబోయే భార్య. ఆమెను కలిసినప్పటి నుండి మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. మీ లక్ష్య సాధనలో ఆమె మీకు తోడుగా నిలుస్తుంది. ఆమె ప్రోత్సాహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జీవితానికి ఒక స్థిరత్వాన్ని, సంతోషాన్ని పొందుతారు. ఈ పరిచయం పవిత్రమైన వివాహ బంధానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ స్త్రీ ఒక కొత్త సహోద్యోగి రూపంలో మీ ఆఫీస్లోనికి రావచ్చు, లేదా మీ వ్యాపారంలో చేరే ఒక కొత్త ఉద్యోగి కావచ్చు. ఆమె జాతకంలోని శుభగ్రహాల ప్రభావం మీ జాతకంతో కలిసి పనిచేస్తుంది. ఆమెతో కలిసి పనిచేయటం వల్ల మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ పనిలో
ఎదురవుతున్న అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. ఆమె తెలివితేటలు, పని పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత మీకు స్ఫూర్తినిస్తాయి. ఈ రాశికి చెందిన వారు మీ జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమెను కేవలం ఒక మామూలు స్త్రీగా కాకుండా మీ ఇంటికి, మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక లక్ష్మీదేవి స్వరూపంగా చూడండి. ఆమె రాక మీ కష్టాలకు ముగింపు పలకడానికి వచ్చిన ఒక శుభ సంకేతం. అందుకే ఆమెకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వండి. ఆమె చెప్పే సలహాలను శ్రద్ధగా వినండి. మీ ముఖ్యమైన నిర్ణయాల్లో ఆమెను కూడా భాగస్వామిని చేయండి. మీరు ఆమెను ఎంత సంతోషంగా చూసుకుంటే, ఆమె మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది. ఆమె చిరునవ్వే మీకు దీవెన. ఆమె సంతోషమే మీ అభివృద్ధికి పునాది. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతటా అవే తొలగిపోయి మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. ఈ రాశివారు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించటం చాలా శ్రేయస్కరం. దుర్గాదేవి ఆరాధనను మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో దుర్గాదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి. ఒక పీటపై దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచి దాని ముందు కూర్చొని దుర్గాదేవి స్తోత్రాలను పఠించడం చాలా మంచిది. దుర్గా చాలీస, దుర్గా అష్టోత్తర శతనామావళి వంటివి పఠించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా కుంకుమతో దుర్గాదేవిని అర్చించటం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పూజ చేసేటప్పుడు మీరు దుర్గాదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చన చేయవచ్చు. అలాగే మీరు పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళటం చాలా శుభకరం. నుదిటిపై బొట్టుగా పెట్టుకోవటం లేదా కొద్దిగా కుంకుమను మీ మెడలోనో ఛాతిపైనో అద్దుకోవటం వల్ల దుర్గాదేవి రక్షణ మీకు లభిస్తుందని నమ్మకం. ఈ రాశివారు రోజు వీలు కాకపోయినా కనీసం మంగళవారం, శుక్రవారం వంటి రోజుల్లో తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించి బయటకు వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల దుర్గాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఏ ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. దుర్గాదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తీరి శాంతి, సంతోషాలు కలుగుతాయి.